నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహాభారతంలోని ఆది పర్వంలో మనం 221వ అధ్యాయంలో ఉన్నాం. వైశంపాయనో వాచ ఇంద్రప్రస్థే వసంతస్తే జఘ్నురన్యాన్నరాధిపాన్ శాసనాధృతరాష్ట్రస్య రాజ్ఞః శాంతనవస్య చ. వైశంపాయనుడు అన్నాడు, రాజైన ధృతరాష్ట్రుడు పితామహుడు శాంతనవుడు ఆజ్ఞాపించగా ఇంద్రప్రస్థ నగరంలో నివసిస్తూ పాండవులు శత్రురాజులందరినీ జయించారు. ఆశ్రిత్య ధర్మరాజానం సర్వలోకోవసత్సుఖం పుణ్యలక్షణ కర్మాణం స్వదేహమివ దేహినః. జీవాత్మ పుణ్యకర్మల ఫలంగా సుందర దేహాన్ని పొంది ఆనందించినట్లు పుణ్యకర్మలను మాత్రమే ఆచరించే ధర్మరాజు పాలనలో లోకమంతా సుఖానుభవాన్ని పొందింది. సవం ధర్మ కామార్థాన్ శిషేవే భరతర్షభ త్రీనివాత్మ సమాన్ బంధూన్ నీతిమానివ మానయన్. నీతిపరుడైన పురుషుడు ధర్మార్థ కామాలు మూడింటినీ సమంగా సేవించినట్లు ఆత్మసములైన బంధువుల వలె గౌరవిస్తూ ధర్మరాజు ధర్మార్థ కామాలను సేవించాడు. తేషాం సమవిభక్తానాం క్షితౌ దేహవతామివ బభౌ ధర్మార్థ కామానాం చతుర్ధైవ పార్థివ. ఆయన పాలనలో ధర్మార్థ కామ పురుషార్థాలు శరీరం దాల్చినవా అన్నట్లు ప్రకాశించాయి. 4వ పురుషార్థం మోక్షం సాక్షాత్తుగా ధర్మజుడై ప్రకాశించింది. అధ్యేతారం పరం వేదాన్ ప్రయోక్తారం మహాధ్వరే రక్షితారం శుభాన్ లోకాన్ లేభిరేతం జనాధిపం. ప్రజలందరూ ధర్మజుని పొంది పరబ్రహ్మ చింతన చేసేవానిగా, యాగాల్లో వేదాంశాలు ఉపయోగించేవానిగా, శుభలోకాలు రక్షించేవానిగా గుర్తించారు. అధిష్టానవతి లక్ష్మీ పరాయణవతి మతి వర్ధమానోఖిలో ధర్మత్తేనాసీత్ పృథివీక్షితాం. చంచలైన లక్ష్మి దుష్టిరుని కారణంగా రాజులలో శిరనివాసాన్ని ఏర్పరచుకున్నది. బుద్ధి ఉత్తమ నిష్ఠ కలిగినదయింది. ధర్మం దినదినం ప్రవర్ధమయ్యేలా మారింది. భ్రాతృభిః సహితో రాజా చతుర్భిరధికం బభౌ ప్రయుజ్యమానైర్విదవేదైరివ మహాధ్వరః. అవసర సమయాన సోదరులను ఉపయోగించే ధర్మరాజు 4 వేదాలు యజ్ఞంలో ఉపయోగించేటట్లు వారిని తీర్చిదిద్దారు. వారందరూ అతని ఆజ్ఞావశులై చరింపసాగారు. తంతు ధౌమ్యాదయో విప్రాహ పరివార్యోపతస్థిరే బృహస్పతి సమాముఖ్యాః ప్రజాపతిమివామరాః. బృహస్పతి సములైన దేవతాశ్రేష్ఠులు ప్రజాపతిని సేవించినట్టు ధౌమ్యాదులైన బ్రాహ్మణులందరూ ఎల్లవేళలా ధర్మజుని అన్ని వైపుల చుట్టి సంరక్షించసాగారు. ధర్మరాజే శతి ప్రీత్యా పూర్ణచంద్ర ఇవామలే ప్రజానాం రేమిరే తుల్యం నేత్రాణి హృదయాని చ. నిర్మల చంద్రునిపై ప్రజలు ప్రీతిని చూపినట్లు ప్రజలందరి నేత్రాలు హృదయాలు ధర్మజుని మీది ప్రేమతో ఆనందించాయి. నతు కేవల దైవేన ప్రజాభావేన రేమిరే యద్బభూవ మనఃకాంతం కర్మణా సచకార తత్. ధర్మరాజు దైవికంగా ఏర్పడిన రాజని ప్రజలు సంతోషించలేదు, మనస్సుతో భక్తిభావంతో సంతోషించారు. ప్రజల మనోభీష్టాలకు అనుగుణంగా ధర్మరాజు సత్కృత్యాలను ఆచరించాడు. సహ్యయుక్తం నాసత్యం నాసఖ్యం నచ వా ప్రియం నహ్యయుక్తం నాసత్యం నాసఖ్యం నచ వా ప్రియం భాషితం చారుభాషస్య జజ్ఞే పార్థస్య ధీమతః. సదా మంచినే మాట్లాడే కుంతీనందనుని ముఖం నుండి అసత్యం, అయుక్తం, అసఖ్యం, అప్రియం అయిన వచనాలు ఎన్నడూ వెలువడలేదు. నహి సహి సర్వస్య లోకస్య హితమాత్మన ఏవ చ చికీర్షన్ సుమహాతేజాహరే మే భరత సప్తమ. భరత శ్రేష్ఠ, తేజోవంతుడైన ధర్మజుడు ప్రజలందరి హితం తన హితంగా భావించి వారిని ఆనందపరిచి తాను ఆనందించాడు. తథాతు భయితాః సర్వే పాండవా విగతజ్వరాః అవసన్ పృథివీపాలాన్ తాపయంతః స్వతేజసా. ఆ విధంగా పాండవులందరూ తమ తేజస్సుచే శత్రురాజులను లొంగదీసుకొని నిశ్చింతగా సంతోషంతో ఇంద్రప్రస్థంలో జీవించారు. తతః కతిపయాహస్య బీభత్సు కృష్ణమబ్రవీత్
ఉష్ణాని కృష్ణ వర్తంతే గచ్చామో యమునాం ప్రతి. కొన్ని రోజులకు అర్జునుడు శ్రీకృష్ణునితో అన్నాడు, వేసవికాలం వచ్చింది, యమునా నదికి వెళ్దామా అన్నాడు. సుహృజ్జన వృతౌ తత్ర విహృత్య మధుసూదన సాయాహ్నే పునరేష్యావహ రోజతాం మే జనార్దన. మధుసూదన, మిత్రులతో కలిసి సాయంకాలం వరకు విహరించి తిరిగి వద్దాము, మీ అనుమతిని తెలపండి అన్నాడు. వాసుదేవ ఉవాచ కుంతి మాతర్మమాప్యేతద్ రోచతే యద్వయం జలే సుహృజ్జనావృతాః పార్థ విహరేమ యథా సుఖం. వాసుదేవుడు అన్నాడు, కుంతీనందన, నాకు ఈ కోరిక ఉంది. మనం స్నేహితులతో కలిసి యమునా నదికి వెళ్ళి జలవిహారం చేసి సుఖంగా తిరిగి వద్దాము. వైశంపాయన ఉవాచ ఆమంత్ర్యతౌ ధర్మరాజం నను జ్ఞాప్య చ భారత జగ్మతు పార్థ గోవిందౌ సుహృజ్జనవృతౌ తతః. భారత, వారిలా అభిప్రాయపడి ధర్మజుని అనుమతి కైకొని స్నేహితులతో యమునా విహారానికి వెళ్ళారు. విహారదేశం సంప్రాప్య నానాద్రుమమనుత్తమం గృహైరుచ్చావచైర్యుక్తం పురందర పురోపమం భక్ష్యైర్భోజ్యైశ్చ పేయైశ్చ రమయద్భిర్మహాధనైః మాల్యైశ్చ వివిధైర్గంధైః యుక్తం వార్ష్ణేయ పార్థయో వివేశాంతఃపురం తూర్ణం రత్నైరుచ్చావచైః శుభైః యథోపజోషం సర్వశ్చ జనశ్చిక్రీడ భారత. ఆ విహార ప్రదేశం ఎన్నో చెట్లతో, చిన్న పెద్ద భవనాలతో ఇంద్రుని నగరంలా ఉంది. అంతఃపుర స్త్రీలతో పాటు ఆ ప్రదేశం పరిమళభరితమయ్యింది. రత్నాలతో, ఉత్తమ స్త్రీలతో శ్రీకృష్ణార్జునులు క్రీడాభవనం వెలుపలికి వచ్చారు. అతడు ఎవరికి వారు యమునా తీరంలో తమ స్వేచ్ఛానుసారం జలక్రీడలు ఆచరించారు. స్త్రియశ్చ విపురశ్రోణ్యః చారుపీన పయోధరా మదస్ఖలితగాభిన్యశ్చిక్రీడుర్వామలోచనాః. ఆకర్షణీయమైన వక్షస్థలం, విశాల నితంబాలు కలిగి మందగామినులై సుందర స్త్రీలంతా క్రీడించారు. వనే కాశ్చిజ్జలే కాశ్చిత్ భేష్మసుచాంగనాః యథాయోగ్యం యథా ప్రీతి చిక్రీడు పార్థకృష్ణయో. శ్రీకృష్ణార్జునుల ప్రీతికి అనుగుణంగా కొంతమంది స్త్రీలు వనంలో, కొంతమంది జలంలో, కొంతమంది భవనాల్లో సముచితంగా క్రీడించారు. ద్రౌపదీ చ సుభద్రా చ వాసాంశాభరణాని చ ప్రాయక్షతాం మహారాజతే తు తస్మిన్ మదోత్కటే. ద్రౌపది, సుభద్ర కూడా పరవశమైన వాతావరణంలో వస్త్రాలు, ఆభరణాలు దాసీజనులకు సమర్పించారు. కాశ్చిత్ ప్రహృష్టా ననుతుశ్చుక్రుషుశ్చ తథాపరా జహసుశ్చ పరా నార్యజగుశ్చాన్యా వరస్త్రియః. కొంతమంది సంతోషంతో నృత్యం చేశారు, కొంతమంది కోలాహలం చేశారు, కొంతమంది స్త్రీలు విరగబడి నవ్వారు, కొంతమంది ఆ విహారంలో గానం చేశారు. రురుధుశ్చాపరాస్తత్రపజఘ్నుశ్చ పరస్పరం మంత్రయామాసురన్యాశ్చ రహస్యాన్ని పరస్పరం. కొందరు మిగతా స్త్రీలను అడ్డగించారు, పరస్పరం బాధించుకున్నారు. కొందరు మంత్రాంగాలు చేశారు, రహస్యాన్ని ఒకరికొకరు చెప్పుకున్నారు. వేణు వీణా మృదంగానాం మనోజ్ఞానాం చ సర్వశః శబ్దేన పూర్యతే హర్మ్యం తద్వనం సుమహద్దిమతు. ఆ యమునా తీరవనం అందంగా మ్రోగే వేణు వీణా మృదంగ వాద్యాల ధనులతో అన్ని వైపులా మారుమ్రోగాయి. తస్మిన్ సదా వర్తమానే క్రూదాశార్హనందనౌ సమీపం జగ్మధు కంచిదుద్దేశం సుమనోహరం. ఈ విధంగా యమునా తీరంలో క్రీడావని విహారం జరుగుతూ ఉంటే శ్రీకృష్ణార్జునులు ఇరువురు సమీపాన ఉన్న ఒక అందమైన ప్రదేశానికి చేరారు. తత్ర గత్వా మహాత్మానో కృష్ణౌ పరపురంజయౌ మహార్హాసనయో రాజన్ తదస్తౌ సన్నిషీదతు. తత్పూర్వవ్యతీతాని విక్రాంతానీతరాణి చ బహూని కథయిత్వా తౌ రేమాతే పార్థమాధవౌ. అక్కడకు చేరిన శత్రుపురనాశకులు మహాత్ములైన శ్రీకృష్ణార్జునులు విలువైన సింహాసనాలపై ఆసీనులయ్యారు. పూర్వం ఆచరించిన వీర విహారాలను, పరిహాస ప్రసంగాలను చాలా చెప్పుకుంటూ ఆ ప్రదేశంలో ఆనందించారు. తత్రోపవిష్టౌ ముదితౌ నాక కృపేష్వినావివ అభ్యాగచ్చతదా విప్రః వాసుదేవ ధనంజయౌ. స్వర్గలోకంలో అశ్విని దేవతల వలె ఉండి ఆసీనులై సంతోషిస్తున్న కృష్ణార్జునుల సమీపానికి బ్రాహ్మణుడు ఒకడు వచ్చాడు. బృహచ్ఛాల ప్రతీకాశ పథస్ ప్రతప్త కనక ప్రభ హరిపింగోజ్వలశ్మశ్రు ప్రమాణాయామతస్సమః. ఆ బ్రాహ్మణుడు పెద్ద మద్ది చెట్టు వలె పొడుగ్గా ఉన్నాడు. మెరిసే బంగారు రంగులో వెలిగిపోతున్నాడు.
నీలం ఎరుపు రంగులతో అతని అవయవాలు మెరుస్తున్నాయి. ఔన్నత్యానికి తగిన బలం కలిగి ఉన్నాడు. తరుణాదిత్య సంకాశ చీరవాస జటాధర పద్మపత్రాననపింగ తేజసా ప్రజ్వలన్నివ. ప్రాతకాల సూర్యకాంతితో సమాన తేజస్సు కలిగి ఉన్నాడు. జటాధారి అయి పట్టుబట్టలు ధరించాడు. పద్మపత్రకాంతితో ముఖం ఉంది. పింగళవర్ణ తేజస్సుతో వెలిగిపోతున్నాడు. ఉపసృష్టం తుతం కృష్ణ భ్రాజమానం ద్విజోత్తమం అర్జునో వాసుదేవశ్చ తూర్ణముత్పత్యతస్థతు. ఆ తేజస్వి ద్విజశ్రేష్ఠుడు సమీపానికి రాగానే కృష్ణార్జునులు ఆసనాల నుండి లేచి నిలబడి స్వాగతం పలికారు. ఇది శ్రీ మహాభారతే ఆదిపర్వణి ఖాండవ పర్వణి బ్రాహ్మణ్య రూప్య నలాగమనే ఏకవింశత్యధికద్విశతమోధ్యాయ. మంగళం భగవాన్ విష్ణు మంగళం గరుడధ్వజ మంగళం పుండరీకాక్షో మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.